హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎల్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి, ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసేసి ఇంకా మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే వేసానండి. తర్వాత నేనైతే ఇంకా పెద్ద పెద్ద కట్ చేశానండి. ఒక ఆనియన్ పెద్దది, అది కూడా పెద్ద ముక్కలు చేసి నేను అలాగే వేసానండి డైరెక్ట్గా. ఇంకొక 2 పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకా అలాగే కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇక మొత్తం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే మా ఆయనకు వచ్చేసి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే ఒకప్పుడు నేనైతే తినలేదండి. నాకు అయితే ఇది ఏంటో కూడా తెలియకపోతుండే. ఇది కూడా తింటారా ఇది అనేలాగా మేము అనుకుంటుండే. కాకపోతే ఇది తింటారని తర్వాతే తెలిసింది నాకు, మ్యారేజ్ అయిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఆనియన్. ఇంకా మనకు ఇంకా ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడే దంచి వేస్తానండి. ఇంకా ముందుగా అయితే దంచిని స్టోర్ చేసుకోను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అప్పటికప్పుడు వేస్తేనే నాకు చాలా ఇష్టం అండి. ఫ్రెష్గా బాగుంటుంది కదా, అందుకు నచ్చుతుంది. ఓకేనా. ఇక్కడ పెద్ద ముక్కలుగా టమాటాలు కూడా కట్ చేసి వేసానండి నేను. అలాగే ఇంకా టమాటాలు కూడా కాస్త మెత్తపడేంత వరకు ఉంటే చాలండి. ఇక్కడైతే మొత్తం అన్నీ కలుపుకోవాలి పోపంతో పట్టి, ఇంకా కొంచెం మెత్తపడేంత వరకు అయితే. ఓకేనా. మీలో ఎంతమందికి ఇష్టం అండి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఇక్కడైతే ఒక 1/2 టీ స్పూన్ అయితే నేనైతే పసుపు వేసానండి. ఇంకా పసుపు పచ్చివాసన పోయేంత వరకు కూడా నేను ఇలాగ కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మనం 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను వచ్చేసి ఉప్పు వేస్తున్నానండి. ఇక్కడ మనకు కూరకు సరిపడైతే నేను వేసానండి. ఇంకా మాదైతే కారంలో ఉప్పు లేదండి, ఆకు పొడి కదా మనకి, అందుకోసం అని అయితే మనము కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంకా కారం పొడితో ఉప్పు కలిపిన వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవాలి చూసుకొని. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ పెద్ద ముక్కలు కట్ చేసి క్యాప్సికమ్ కూడా వేస్తాను. ఈ క్యాప్సికమ్ అయితే నేను ఎప్పుడు తినలేదండి మ్యారేజ్ అవ్వకముందు, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాతనే నేను మా ఆయన వాళ్ళు తింటారు వాళ్ళ సైడ్, ఇంకా అది కూడా నేను అలవాటు చేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇట్లా గ్రేవీ కర్రీ చేస్తే. ట్రై చేయండి ఫ్రెండ్స్ తినని వాళ్ళు ఉంటే. ఇంకా ఇక్కడైతే క్యాప్సికమ్కి కూడా పోపంత పట్టేలాగా కలుపుకొని నేనైతే ఒక 1 స్పూన్ మాత్రము కారప్పొడి వేసుకున్నానండి ఇక్కడ. ఇంకా కారం పొడి కూడా కొంచెం మగ్గించుకోవాలి. కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మా ఆయనకైతే ఇలా చేస్తేనే ఇష్టం అండి, చాలా ఇష్టంతో తింటారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇదైతే పల్లీలు ఎండు కొబ్బరి కొంచెం లైట్గా ఫ్రై చేశానండి. ఫ్రై చేసుకొని నేనైతే ఇంకా పౌడర్ కూడా వేసానండి. ఇంకా లైట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా పౌడర్ అయితే ఇందులో వేసి కొంచెం సేపు అలాగే కలుపుకున్నానండి కర్రీలో. ఇంక ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే నేను చింతపండు లైట్గా నానబెట్టి వాటర్ అయితే తీసానండి. నేను టమాటో వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, అందుకోసం చింతపండు వాటర్ అయితే కొంచెం వేసాను. ఇంకా కొంచెం కలుపుకున్న తర్వాత మనకు తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా మనకు దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేస్తే అయిపోతుందండి కర్రీ అయితే. కర్రీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా. ఇంకా ఈ ముక్కలు ఉంటాయి కదా మనకు, క్యాప్సికమ్ ముక్కలు అయితే చాలా మెత్తగా అయితే ఉడకకూడదు. ఉడికితే చేదు లైట్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఒక 90% ఉడికితే చాలండి. అప్పుడు చపాతీతో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నచ్చిందా అండి ఎవరికైనా ఈ కర్రీ ఇష్టమా చెప్పండి ఫ్రెండ్స్. ఇలాగే చేస్తారా ఇంకా మీ స్టైల్లో మీరు వేరేలాగా చేస్తారు కదా. ఇంకా నా స్టైల్లో నేనైతే ఇలాగ చేస్తానండి. ఏముంటే అదంతా కూడా సదిరి పెట్టుకోవచ్చండి మనము. ఇప్పుడు ఇది లేదనుకుంటే ఇంక వేరే అదే కావాలి అని అన్నీ చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఏముంటే అది వేసి టేస్టీగా చేసి ఇవ్వడమే
గొప్పతనం ఫ్రెండ్స్. నిజంగా అలా అని నేను అనుకుంటాను. కూర అయితే బాబోయ్! సూపర్‌గా ఉంది. చాలా ఇష్టంతో తిన్నామండి. నిన్న సండే స్పెషల్ వచ్చి ఇది మా కర్రీ. ఇంకా శ్రావణ మాసం కదా! ఇప్పుడైతే నాన్ వెజ్ అయితే తినరు మా ఇంట్లో. ఒక నెల మొత్తం తినమండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇక్కడైతే నేను తింటున్నానండి. ఒక చపాతీ కూడా చేశాను ఫ్రెండ్స్. చపాతీ అండ్ రైస్‌తో అయితే సూపర్ ఉంటుంది. కంపల్సరీ ఈ కర్రీ చేస్తే మా ఇంట్లో చపాతీ ఉండాల్సిందే. మా ఆయన చపాతీతో ఎక్కువ ఇష్టపడతారు రైస్ కంటే. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. బాయ్ అండి అందరికీ.